వెల్కమ్ టు ఆద్య లాగ్స్ ఏ డే ఇన్ ఆద్య లైఫ్. లేవగానే ఆద్యకి బ్రష్ చేసే అలవాటు ఉంది. అంటే బ్రష్ చేసినా చేయకపోయినా జస్ట్ అట్లీస్ట్ బ్రష్ ఇవ్వాలి తనకి. అందుకని చెప్పి పిలుస్తుంది అనమాట, అమ్మ రా బ్రష్ చేద్దాం. లేవగానే దండం పెట్టుకుంటేనే కానీ ఆద్య బయటకు రాదు. అందుకని చెప్పి దేవుడి దగ్గర అలా నుంచుని దండం పెట్టుకుంటుంది అనమాట, బ్రష్ చేయడానికి బయటకు వచ్చాక బ్రష్ ఇచ్చాను ఆద్యకి బ్రష్ చేయమని. బ్రష్ తీసుకుంది, కానీ ఈరోజు బ్రష్ అలా నోట్లో పెట్టుకుని జస్ట్ అలా అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఈరోజు ఏంటో బ్రష్ చేయలేదు అసలు, ఎంత చెప్పినా సరే. లేకపోతే డైలీ బ్రష్ చేసుకుని, టంగ్ క్లీన్ చేసుకుని, ఫేస్ వాష్ చేసుకుని, లెగ్స్ వాష్ చేసుకుంటేనే కానీ లోపలికి రాదు. అలాంటిది రోజు బ్రష్ నోట్లో పెట్టుకుని అలా తిరుగుతూనే ఉంది. ఏం బ్రష్ చేయలేదు ఈరోజు. ఎంత రిక్వెస్ట్ చేశానో ఆద్య బ్రష్ చేయి అని, అయినా సరే ఎంతమంది చెప్పినా ఈరోజు అలా పెట్టుకుని తిరుగుతూనే ఉంది బ్రష్ నోట్లోని. అస్సలు వినలేదు ఈరోజు. బ్రష్ అయిపోయాక లోపలికి తీసుకొచ్చాను ఆద్యని బ్రేక్ఫాస్ట్ పెడతానని. అందుకని చెప్పి మా మమ్మీ ఎగ్ ఇచ్చారు ఆద్యకి బ్రేక్ఫాస్ట్ కింద. అంటే ఎగ్ ఒకటే తింటుంది ఆద్య. బాగా ఆకలి వేస్తే ఏదైనా టిఫిన్ పెడితే తింటుంది. స్పైసీ అయితే ఏం పెద్దగా తిందు టిఫిన్స్లో. రైస్ ఐటమ్ అయితే ఇంకా అస్సలు తిందు. అందుకని చెప్పి టిఫిన్కి ఎగ్ ఇచ్చారు. తనకి పీల్ చేసుకోవడం రావాలని చెప్పి ఆద్య పీల్ చేసుకో అంటే ఎగ్ పీల్ చేసుకుంటుంది. సగం వరకు బాగానే చేసింది, తర్వాత లేయర్స్ కింద వచ్చేస్తుంది అని చెప్పి అమ్మ పీల్ చేయంటే నేను పీల్ చేసి ఇచ్చాను. ఈరోజు ఎగ్ ఒక్కటి కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ చేసింది అంతే. తను ఇంకేం పెట్టినా పీల్ చేసి ఇచ్చాక ఆద్య ఎగ్ తినడం స్టార్ట్ చేసింది. తింటుంది ఎగ్. చేతికి అంటుకున్నట్టుంది. చేయి చూపించి అమ్మ ఏదో అంటుకుంది అని చెప్తుంది నాతోని. తనకి అస్సలు చాలా చిరాకు ఏదైనా అంటుకుంటే. అదే లెఫ్ట్ హ్యాండ్తో తినకమ్మ రైట్ హ్యాండ్తో తిను అంటుంటే నేను లెఫ్ట్తోనే తింటాను అంటుంది. అది అయిపోయాక మా మమ్మీ తనకి కిచెన్ చుట్టూ అమ్మమ్మ దా అని చెప్పి తిరుగుతుందని చెప్పి బిస్కెట్ ఇచ్చిందనమాట, క్రీమ్ బిస్కెట్. ఇలాంటి ఫుడ్ అయితే మాత్రం ఫస్ట్ ఉంటుంది ఆద్య. అది ఏదైనా హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ అయితే ఇంకా అస్సలు తిందో, అసలు చెప్పక్కర్లేదు. ఫ్రూట్స్ అయితే దగ్గరికి రానివ్వదు. ఒక ప్రోమోగ్రానేట్ తింటుందేమో అంతే ఆద్య. ఆ టీవీ చూస్తూ కొంతసేపు, జస్ట్ ఎంతోసేపు చూడదు టీవీ కూడా, ఒక 2 minutes ఎక్కువ అటు ఇటు తిరగడానికి టైం స్పెండ్ చేస్తుంది. అసలు మొబైల్ కూడా ఎంతోసేపు కాదు, జస్ట్ 2 or 3 minutes చూస్తుంది అంతే. బాగుంది అంటుంది, సాంగ్ పాడుతుంది ఏదో వచ్చినట్టు తనకి. వేఫే బిస్కెట్ అయిపోయాక డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తెచ్చుకుంది. అదే మూతి నిండా అయిపోయింది, వెళ్ళి క్లీన్ చేసుకుని రామ్మా అంటే అస్సలు వెళ్ళట్లేదు. వాళ్ళ తాతయ్య వంక చూస్తుంది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటుంటే. త్వరగా బిస్కెట్ తినే అయితే స్నానం చేద్ది కానీ అంటే అప్పుడు త్వరగా తింటుంది. బాత్ చేసి వచ్చింది రెడీ అవ్వడానికి అని చెప్పి బట్టలు వేసాను. బట్టలు వేసాక క్రీమ్ అండ్ పౌడర్ తీసుకురాద్ది అంటే మా మమ్మీ ఇచ్చారు. అవినో క్రీమ్ వాడతాను ఆద్యకి, అవినో అండ్ మమాయత్ పౌడర్ వాడతాను. అవి పట్టుకుని వచ్చింది. ఆద్యకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఇంకా రెడీ అవ్వమంటే ఇంకా తనే రెడీ అయిపోతానంటది, మన ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వదు. అందుకని చెప్పి లైట్గా కొంచెం క్రీమ్ ఇచ్చాను, అప్లై చేసుకుంటుంది ఫేస్కి. ఇంకా పౌడర్ అయితే మా ఆద్య చిన్నప్పుడు ఎప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేస్తుంది, పౌడర్ని తింటుంది. అందుకని చెప్పి కొంచెం పోసి చేతిలో, తర్వాత మిగిలింది తీసుకుని నేనే అప్లై చేస్తాను. నేను చేస్తా అంటే నేను చేసుకుంటానని చెప్పి తను చేసుకుంటుంది. ఫేస్ని మొత్తం ఏదో సీరం అప్లై చేసుకున్నట్టు ఫేస్ అంతా ట్యాప్ చేసుకుంటుంది. త్వరగా రెడీ అవ్వు బయటికి వెళ్దామంటే త్వరగా రెడీ అయింది. హ్యాట్ పెట్టుకో ఎండగా ఉంది కదా అంటే హ్యాట్ పెట్టుకుని మా డాడీ బైక్ ఎక్కడానికి రెడీ అయింది. బైక్ పైన జర్నీ ఏం తీయలేదు. బైక్ ఎక్కిందంటే అదే ఫుల్గా పడుకుంటుంది, దిగే వరకు కూడా లేవదు. అందుకని చెప్పి డైరెక్ట్ దిగినాక వీడియో ఆన్ చేస్తే నేను దిగను అని చెప్పి ఏడుస్తుంది ఫుల్గా. కొత్తగా కనిపించి సరౌండింగ్స్ లేవగానే చాలాసేపు ఇంకా బండి పై నుంచి దిగలేదు. బైక్ దిగ్గానే ఇంకా లోపలికి రానుంది, అక్కడే జ్యూస్ తాగుతుంది. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే చాలాసేపు టాయ్స్తో ఆడింది. రిటర్న్ ఏం జరిగింది ఏంటనేది part 2లో పెడతాను. దట్స్ ఇట్ ఫర్ part 1. ఇంకా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇంకేమైనా కంటెంట్ ఇలా చేయండి అని సజెషన్స్ ఉంటే చెప్పండి కమెంట్లో. సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం.